विश्राम అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తు
ఒక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుగా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన 3 రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ ఇక జెండా ఎగురవేయ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ. ఈ స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకోవడానికి మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన పూర్వీకులు మన దేశ నాయకుల యొక్క విరోచిత పోరాటం ద్వారా అంటే తెల్లవారి దాస శృంఖలాల నుంచి మనల్ని విడిపించినటువంటి మహానుభావులు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని గంటలు పడుతుంది. కాబట్టి మీ అందరికీ ఉన్న స్టాఫ్కి మీ అందరి తరఫున మీ అందరికీ నా యొక్క 70th బ్లెస్సింగ్స్ చెప్తున్నాం. మీరు దేశం నేటి బాల రేపటి పౌరులు. ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ముందుకు వెళ్ళాలి. నాకేం పట్టింది అనేది కాదు, మనం ప్రామిస్ చేశాం డ్రగ్స్ రహిత కంట్రీగా ఉండాలన్నట్టు. అలాగా ఈ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ యొక్క డ్రగ్స్ రహితాన్ని గురించి మీరు బాగా చెప్పాలి. డ్రగ్స్ గురించి ఎలా ఎడిక్ట్ అయితే యూత్ అనే దాని గురించి మీరు బాగా మన చీఫ్ గెస్ట్ గారు కొన్ని నిమిషాలు ఒక 10 నిమిషాల్లో ముగిస్తారు. ఆ తర్వాత మనం మీ ప్రోగ్రామ్స్ ఇస్తాం. చీఫ్ గెస్ట్ గారు ఈ కళాశాల ప్రెసిడెంట్ గారు, మీరు చూసింటే సెకండ్ ఇయర్ లైఫ్ ఇయర్ వచ్చారు కదా, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. సో సార్ చెప్పినట్టుగా కరసమల్ గారు చెప్పినట్టుగా సమయభావం వల్ల ముందుగానే చెప్పుకున్నాం. సో మీరందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఉన్నటువంటి ఉత్సాహము మళ్ళీ రేపటి నుంచి ఉండదు కదా, ఉండదు. ఇవాళ ఒకటే ఇండిపెండెన్స్ రోజు అంటే బాగా నిండుగా దేశభక్తి ఉన్నట్లుగా మనము ప్రదర్శిస్తాం కదా. సో నిత్యం కూడా జాతీయ భావాన్ని వీఆర్ ఇండియన్స్ అనేటువంటి భావన మీలో బాగా తొలగిసలాడుతూ ఉండాలి. ఈ ఇన్నిల ఆకాశంలో రెపరెపలాడే 300 జెండా యావత్ భారతదేశము 78వ సంవత్సరం అది బ్రిటిష్ స్థాపించిందే. కానీ ఆ సంస్థ ఏం చేసిందంటే రాను రాను స్వతంత్ర ఆకాంక్ష పెరిగింది. స్వతంత్ర ఆకాంక్ష పెరిగి బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని ఆ కాంగ్రెస్ సంస్థ మొదలుపెట్టింది. సో 1904 ఆ ప్రాంతం వచ్చేటప్పటికల్లా ఈ యొక్క స్వతంత్ర సమర యోధుల్లో కొంతమంది అతివాదులు మితవాదులను వచ్చినారు. అతివాదులలో లాల్ బాల్ అంటారు, లాలా లజపత్ రాయ్, బాలా గంగాధర్ తిలక్, ఇట్లా ఈ విధంగా వీళ్ళంతా కూడా అతివాదులు అన్నమాట. తర్వాత 1909లో గాంధీ చదువుకోవాలని, బాగా వృద్ధులకు రావాలని మీకు అన్ని వసతులు కల్పిస్తారు. సో మనమేమో సరిగా చదవడం లేదు, జ్ఞానాన్ని బాగా సముపార్జించాలి. అయినప్పటికీ భారతదేశంలో మరి ఇంకా ఆకలి చావులు ఉన్నాయి. 144 కోట్ల జనాభాలో 81 కోట్ల మందికే ఆహార ధాన్యాలు సప్లై అవుతున్నాయి. మిగతా రిమైన్ ప్రజానికానికి ఆహార ధాన్యాలు సప్లై కావడం లేదు. ఇంకా దేశంలో ఆకలి చావులు ఉన్నాయి అని చెప్పేసి, ఇంకా ఆకలి చావులు ఉన్నాయని చెప్పేసి. తర్వాతగా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు చాలా లోతుగా పరిశోధించి భారతదేశంలో ఇంకా ఆదాయ అసమానతలు ఉన్నాయి. మనకు స్వరాజ్యం వచ్చేటప్పటికి బ్రిటిష్ పరిపాలనలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆదాయ అసమానతలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆకలి చావులు ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగత ఉంది. నిరుద్యోగత 17% పెరిగింది. తర్వాత మన జాతీయ స్థాయిలో 12% మంది చిన్నారులు విద్యకు దూరం అవుతూ డ్రాప్ అవుతున్నారు. సో ఇంకా ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్, హై స్కూల్ సెక్షన్, కాలేజ్ సెక్షన్లో
ఎంతమంది డ్రాప్ అవుతున్నారో, ఎంతమంది చదువు లేదో అది తెలుసుకొని మనము మన కుటుంబాలను, మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం మనం కృషి చేస్తే భారతదేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. స్వాతంత్ర సాఫల్యాలు అందరు కూడా అందుబాటులో ఉంటాయి. సో మీరంతా కూడా వినే మూడ్లో లేరు కాబట్టి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారికి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇందాక మనకి సార్ చెప్పినారు. సో మన ఇండిపెండెన్స్ డే కోసము ఎంతో మంది పౌరులు అలాగే ఎంతో మంది మహానుభావులు మన ఇండిపెండెన్స్ డే కోసం చాలా పోరాటం చేసినారు, అవునా? సో అలాగే మనం విద్యార్థిగా ఒక అమ్మాయి చెప్పిన తర్వాత సార్ కూడా చెప్పినారు. సో విద్యార్థులుగా మనం కూడా మన యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాగే సో కాలేజ్లో ఉన్నప్పుడు మన స్టూడెంట్గా రెస్పాన్సిబిలిటీ ఏంటో, అలాగే పౌరులుగా ఉండడానికి కూడా మనము మన రెస్పాన్సిబిలిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. అది ఎలా అంటే, ఒకటి ఇప్పుడు జరుగుతున్నాయి కదా. సో ఒకటి వచ్చేసి డ్రగ్స్ అడిక్షన్ నిర్మూలన, ఇంకోటి వచ్చేసి మన లేడీస్ మీద హరాస్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి, నిజండి. సో వాటి మీద కొంచెం అందరిలో ఒక అవగాహన తీసుకురావడం అనేది చేయాలి యాజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్స్, అవునా? సో ఇంకా వచ్చేసి మామూలుగా ఇంకా ఫ్రీడమ్ అంటే, ఇండిపెండెన్స్ అంటే ఫ్రీడమ్. సో ఈ ఫ్రీడమ్ ఎంత లిమిట్లో ఉండాలో అంతే లిమిట్గా మనం పెట్టుకుంటే అది కూడా స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్ని కూడా బాగా బ్రైట్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మంచి బాగుంది చెప్పారు. ఇక్కడ అప్పుడే విషయం చెప్పాను కదమ్మా. అంతేగాని ఇండిపెండెంట్ వాళ్ళకి మేడం వాళ్ళు సార్ బాగా అన్నీ చెప్పారు. మళ్ళీ నేను చెప్పేది ఏమన్నా కాదు, డైలీ మీ క్లాసులో చెప్తుంటాను. మన భవిష్యత్తు మనమే కర్మ క్రియ, అవునా కదా? మనం అంటే మనం ఇక్కడ చదువుతున్నాం కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన యొక్క గోల్, అవునా కదమ్మా? మనం ఎప్పుడు డిపెండ్ కాకూడదు కదా. పేరెంట్స్ మీద ఒక స్టేజ్ మనం డిపెండ్ కావాలి. తర్వాత మన బ్రెడ్ని మనం సంపాదించుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే నేను మాట్లాడకూడదు అనుకున్నాను. ఈరోజు ఇలా మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలీదు. ఇండిపెండెన్స్ అంటే ఏంటి మనకు తెలిసిన భాషలో? ఫ్రీడమ్. రీసెంట్గా నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ అయిందన్న విషయం తెలుసా అందరికీ? దేవరా మూవీ 5 million క్రాస్ అయిందని తెలుసా? అదే సాంగ్. అదే కోల్కతాలో ఒక డాక్టర్ని రేప్ చేశారు అనే విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు, అవునా? ఎస్, మనకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఫ్రీడమ్ అంటే ఏమి? ఒక అమ్మాయి బయటికి వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చింది అంటేనే ఫ్రీడమ్ అని అనుకుంటాం, నిజమా? కానీ 78 years అయిపోయినా సరే ఈ రేప్ కేసెస్ కానీ ఇంకొకటి చాలా జరుగుతూనే మన సమాజంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే ఆ ప్రారంభం మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మనం మంచిగా ఉండాలి. ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరుగుతున్నా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఏ పని చేస్తున్నా ఒక లిమిట్ని క్రాస్ అయి చేయకూడదు. మాకు ఏదో ఉందిలే, మేము చేస్తున్నాము, మేము ఇంటర్ స్టేజ్లో ఉన్నాము అనేసి మీ లిమిట్స్ని క్రాస్ అయి బిహేవ్ చేస్తున్నారు. మీరు చేస్తున్న ప్రతి పనిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. ఇంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పను, మీకు చాలా టైం అయిపోయింది. సారీ. థ్యాంక్ యూ. గత మార్చి 2024లో రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన వ్యక్తులకు, జిల్లా స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధించిన బిడ్డలకు మన గౌరవ చీఫ్ గెస్ట్ ద్వారా అవార్డు ఇప్పించాలనుకున్నాం. వారిని చూసి మీరు ఇన్స్పిరేషన్ కావాలి, అవునా? మన కళాశాలని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారు. వారిని హృదయపూర్వకంగా మనం చేద్దాం. మన టాపర్స్ ఫ్రమ్ ఫిజియోథెరపీ
ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ హేమంత్. లోపుల కళాశాల మారుమూలలోని కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానాలు పెట్టినటువంటి ఐమాన్ ఏమన్నా ఈ అమ్మాయి 500కి 492 ప్రాక్టికల్స్ కొంత తక్కువ పడినాయి లేక 500కి 500 వచ్చేది. మనకి గ్రూప్స్ లో 50 అవుట్ ఆఫ్ 50 వచ్చింది. బి కార్తిక్ 421 అవుట్ ఆఫ్ 500. అభిషేక్ ఫిజియోథెరపీ అభిషేక్ ఉన్నాడా? రాలేదు. షమాబాన్ నర్సింగ్ క్లాప్స్ 480. వెరీ గుడ్. మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాప్ 3 టి భావన అండ్ కే నందిని 465 అవుట్ ఆఫ్. ఇద్దరు సెకండ్, ఇద్దరికి సేమ్ మార్క్స్ టై. ఇద్దరు థర్డ్. ఇప్పుడు చెప్పిన దాంట్లో సెకండ్ మేడం. 465 out of 500. Abdul Basha, our beloved principal sir, please come on to dais and present the prize. Sir ki grand welcome cheppandi. బాబు 500 వాళ్ళ పేరు ఎక్కడ? రవి. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను ఈ పిల్లడి కాలేజ్ ఫస్ట్ వస్తారని. వచ్చేసాడు కూడా. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ అబ్బాయి తెలుగు మీడియం నుంచి రావడం అనేది, తెలుగు మీడియం పిల్లలు నిరుత్సాహపడకూడదు ఎప్పుడైనా కానీ, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. నెక్స్ట్ కే భువనేశ్వరి 451 అవుట్ ఆఫ్ 500. విజయ్ కుమార్ మేడం, ప్లీజ్ ప్రెజెంట్ ద మెడల్స్ అండ్ కప్స్ టు స్టూడెంట్స్. $451 out of 500. Top second Bhuvaneshwari from MLT, Medical Lab Technician.
కబడ్డీ టీమ్. కబడ్డీ గేమ్ లో గెలిచినటువంటి సంతోష్ అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. సో ఈ యొక్క మెడల్స్ ప్రజెంట్ చేయవలసిందిగా మన ప్రవీణ్ సార్ని ఘన స్వాగతం పలుకుతున్నాము. సార్ ప్లీజ్ కమ్. Savanthi madam, please present the medals to the winners from Kho-Kho team. మేడం గారు చాలా కష్టపడి ఎంకరేజ్ చేసి మీకు గేమ్స్ అద్భుతంగా ఆడిపించినందుకు